నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నేను టెంపుల్ సిరీస్ అయితే స్టార్ట్ చేసేసినాను. ఇది ఎపిసోడ్ నంబర్ 1. ప్రతి వారం సండే రోజు ఈవినింగ్ ఒక టెంపుల్కి సంబంధించిన వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను. మీరందరూ సపోర్ట్ చేయండి. ప్రస్తుతానికైతే మనం జీడికల్కి వచ్చేసినాం. శ్రీ రామచంద్ర స్వామి దేవాలయం, ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి 76 కిలోమీటర్స్, ఓన్లీ 1 hour 15 minutes డ్రైవ్. అండ్ ఓరోర్ అయితే మన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వస్తారు. తప్పకుండా ఈ రామాలయం కూడా రాండి. అట్లనే మన రామచంద్ర స్వామిది అయితే దర్శనం చేసుకోండి. యాదగిరిగుట్ట నుంచి ఓన్లీ 29 కిలోమీటర్స్, 35 minutes డ్రైవ్. అట్లనే మనకు ఆలేరు బైపాస్ నుంచి అయితే రైట్ తీసుకోవాలి. 12 kilometers దూరం పోయిన తర్వాత మనకి జీడికల్ అనే విలేజ్ వస్తుంది. ఆ జీడికల్లో ఈ దేవాలయం ఉంది. ఓన్లీ 15 minutes డ్రైవ్ ఫ్రమ్ ఆలేరు బైపాస్. సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్స్ లాట్ గైస్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. నమస్కారం అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై బజరంగ్ బలి. ఇప్పుడైతే మనం జీడికల్లో ఉన్నాం. ఇక్కడ చాలా ఫేమస్ రామాలయం టెంపుల్ అయితే ఉందన్నమాట. అయ్యగారు ఉన్నారు. అండ్ మీ అందరికైతే కంప్లీట్ ఇక్కడ సరౌండింగ్ చూపిస్తా, రోడ్ చూపిస్తా. సో స్వామివారి దర్శనం కూడా చేసుకుందాం. అట్లనే అయ్యగారితో మాట్లాడదాం. మన బజరంగ్ బలి స్వామిలు అయితే వచ్చారు. అందరూ ఒకసారి జై శ్రీరామ్, జై బజరంగ్ బలి, హర హర శంభో శంకర. సో ఫ్రెండ్స్, అయ్యగారితో మాట్లాడదాం. కంప్లీట్ మీకు డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. అయ్యగారు నమస్తే. జై శ్రీరామ్. నమస్కారం అండి. జై శ్రీరామ్. బాగున్నారా? బాగుంది. సో అయ్యగారు, నేను ఫస్ట్ టైం వచ్చిన జీడికల్, ఇట్లా మా బాబాయ్ తీసుకొచ్చినండి. బాబాయ్ నమస్తే. సో ఈ దేవాలయం ప్రత్యేకత చెప్పండి. కరెక్ట్ అంటే మన టెంపుల్ పేరేంటి, ఎక్కడున్నాం మనము? సో ఇది శ్రీ వీరాచల జీడికంటి శ్రీరామచంద్ర స్వామి క్షేత్రం. ఇది ఈ యొక్క గ్రామం పేరు జీడికల్. దీని గురించి మనం పూర్తిగా అంటే లోపల చూసుకుంటూ దాన్ని వివరిస్తాను మీకు. ఓకే అయ్యగారు, సార్ లోపలికి వెళ్దాం. సో లోపలికి వెళ్దాం. మన శ్రీరాముడు ఇక్కడికి వచ్చినట్టయితే ఆనవాళ్ళు ఉన్నాయి. అండ్ స్వామి దర్శనం అయితే చేసుకుందాం. చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను గుడికి. సో చెప్పండి అయ్యగారు. ఇది ఇక్కడ లక్ష్మణ స్వామి వీరు. ఓకే, లక్ష్మణుడు. ఓకే, ఇక్కడ మధ్యలో ఉన్నది రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి. జై శ్రీరామ్. అక్కడ ఉంది సీతామ్మవారు. ఇక్కడ సీతామ్మవారు. ఇక్కడ ఉత్సవమూర్తులు, అవి కళ్యాణమూర్తి. ఓకే, గుడి ప్రత్యేకత చెప్పండి అయ్యగారు. అయితే ఇది శ్రీ వీరాచల జీడికంటి శ్రీరామచంద్ర స్వామి క్షేత్రం. ప్రాచీన పురాతన చరిత్ర కలిగినటువంటి ఆలయం ఇది. అయితే పూర్వము సీతారామ లక్ష్మణులు వనవాసం చేస్తున్న సమయంలో అక్కడ గోదావరి నది తీరాన పచ్చిక బయళ్ళలో పర్ణశాలలో కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని వనవాసం ఉండడం జరుగుతుంది. అప్పుడు శూర్పణఖ అక్కడికి రావడం, రాముల వారిని చూసి మోహించడం, తర్వాత లక్ష్మణుడు చెవులు ముక్కు కోసి పంపించడం, రావణాసురుడు అమ్మవారిని అపహరించుకోపోవడానికి పన్నాగాన్ని పన్ని మారీచుని సహాయం కోరి అక్కడికి మారీచుని బంగారు లేడి రూపంలో పంపించడం జరుగుతుంది కదా. అయితే సీతమ్మవారు ఆ బంగారు లేడి చూసి ముచ్చటపడి రాముల వారిని కోరుకుంటుంది, స్వామి నాకు ఆ లేడి కావాలి అని. సరే అని రామచంద్రమూర్తి ఆ యొక్క లేడిని వెంబడిస్తూ అక్కడి నుంచి ఈ క్షేత్రానికి 2 kilometers దూరంలో ఉన్నటువంటి పరుపు బండ దాకా వెంబడిస్తూ వస్తాడు. వచ్చి ఇక ఇది మాయామృగమే అని గ్రహించి బాణాన్ని సంధిస్తారు. ఆ బాణం తాకగానే లేడీ మనిషి రూపానికి వచ్చి బండ మీద పడిపోతుంది. అప్పుడు స్వామి దగ్గరగా వెళ్ళి అడుగుతాడు, ఓరి మాయావి, ఎందుకు ఈ విధంగా చేశావు? దీనివల్ల నీకు వచ్చేటువంటి లాభం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు వాడు చెప్తాడు, స్వామి మీ యొక్క బలపరాక్రమాలు తెలియని వాడిని కాదు, కాకపోతే నన్ను రావణాసురుడు ఈ విధంగా చేయమన్నాడు, లేదంటే నన్ను సంహరిస్తానని హెచ్చరించాడు. అట్లాంటి రాక్షసుని చేతుల్లో హతున్నయ్యే కంటే మీలాంటి ఉత్తముల చేతుల్లో హతున్నైతే నాకు మోక్షం కలుగుతుంది కదా స్వామి, అందుకే ఈ విధంగా చేశాను. అయితే నేను చిత్రరథుడు అనే గంధర్వుణ్ణి, గంధర్వ వంశానికి చెందినటువంటి వాడిని. పూర్వం కౌశికముని శాపం వలన మారీచునిగా రాక్షస జన్మ వచ్చింది. ఇప్పుడు మీ యొక్క బాణం తాకగానే ఆ బాణ స్పర్శతో నాకు శాప విమోచనమై మళ్ళీ నా గంధర్వ రూపం నాకు తిరిగి వచ్చింది స్వామి. కాకపోతే నేను చేసినటువంటి ఈ తప్పిదానికి అమ్మవారిని మిమ్మల్ని విడగొట్టడానికి మధ్యవర్తిత్వం వహించాను కాబట్టి నాకు ఈ పాపం ఊరికే పోదు. అదేవిధంగా పరిగెట్టి దాహం వేస్తుంది. నాకు మీ యొక్క పాద తీర్థాన్ని ఇచ్చి మోక్షాన్ని కల్పించండి అని కోరుకుంటాడు. సరే అని స్వామి చుట్టూ చూస్తారు, ఎక్కడా నీళ్లుండవు. ఇక ఆ పరుపు బండ మీదనే మోకరిల్లి కుడికాలు బుట్టన వెళ్తూ నొక్కుతాడు బండను. అది ఒక గుంటగా ఏర్పడుతుంది. అందులోంచి పాతాళ గంగ వచ్చి స్వామివారి పాదాన్ని స్పృశించడం జరుగుతుంది. ఎక్కడుంది అయ్యగారు? అది ఈ క్షేత్రానికి 2 kilometers దూరంలో, 2 kilometers అటు తూర్పు వైపున. ఇక్కడ అయ్యగారు, ఇక్కడ మరి వాటర్ కనిపిస్తుంది.
ఇది రామగుండం అండి. ఇది రామగుండం. అయితే అక్కడి నుంచి వద్దాం మనం. ఏంటంటే ఆ తీర్థాన్ని వాడికి ఇచ్చి వాడికి మోక్షాన్ని కల్పిస్తాడు. ఇక వాడు స్వామి నాకు ఇక్కడ శాప విమోచనం అయినందున ఇది లేడిబండగా సర్వనామం చెందాలి, అదేవిధంగా నాకు పాప ప్రక్షాళన జరిగి మోక్షం కలిగినందున ఈ గుంటలోంచి ఎల్లవేళలా తీర్థం వస్తూ ఆ తీర్థాన్ని భక్తులు స్వీకరించి వాళ్ళు కూడా మోక్షానికి పోయేట్టుగా అనుగ్రహించండి అని కోరుకుంటాడు. సరే అని స్వామి అనుగ్రహిస్తారు. ఇక వాడు హా సీత హా లక్ష్మణ అని చెప్పి మోక్షానికి వెళ్ళిపోతాడు. ఇప్పటికీ దాన్ని లేడిబండ అని పిలుచుకుంటాం. ఆ బండ మీద రాముల వారి పాదాలు, లేడి యొక్క డెక్కల గుర్తులు, అదేవిధంగా వారు చేసినటువంటి కుడికాలు బొటనవేలు గుంట ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. మనం ఒక 50 డిగ్రీల ఎండలో పోయి కూడా ఆ గుంటలో చేయబెట్టి తుడిస్తే నీళ్ళు వస్తాయి. మళ్ళీ ఇప్పటికీ వస్తాయి. సో ఎండాకాలం కూడా వస్తాయి. 50 డిగ్రీల ఎండలో కూడా మనం పోయి చేయబెట్టి తుడిస్తే నీళ్ళు వస్తాయి అందులోంచి. అలా అక్కడ అది ప్రాశస్త్యం. ఎంత హైట్ ఉంటుంది స్వామి ఆ గుడి? అంటే ఆ బండ పరుపు బండ అంతే. పరుపు బండ అంటే పల్లం చిన్నగా ఉంటుంది అంతే. ఓకే. అయితే ఇక అది పూర్తి చేసుకొని స్వామి అక్కడ నుంచి పడమటి వైపుగా ఇటువైపుగా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడు ఈ కొండ ఉంది కదండి, ఇది మొత్తం చుట్టూరుగా వ్యాపించి ఉంటుంది, అంతా కొండ ప్రాంతమే. దీన్ని భల్లాతగిరి అనేవారు. భల్లాతగిరి దీని నామం. అయితే అప్పుడు ఇక్కడ వీరుడు అనే ఋషిపుంగవుడు కొన్ని వేల సంవత్సరాలుగా రాముల వారి దర్శనం కోసం తపస్సు చేస్తూ ఉండేవాడు ఈ స్థలంలో. ఆ స్వామి వచ్చిన సందర్భంలో ఇక్కడ వీరుడి దగ్గరికి వచ్చి వాడికి దర్శనం ఇస్తాడు. ఇక నీ కోరిక ఏమిటి అంటే, స్వామి మీ యొక్క దర్శనమే నాకు జన్మ చరితార్థం, నాకు ఎట్లాంటి కోరికలు లేవు, నన్ను కొండగా మలచి నా శిరభాగాన కూర్చొని మీ యొక్క భారాన్ని మోసే భాగ్యాన్ని కల్పించండి, భక్తులకు మీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించండి అని కోరుకుంటాడు. సరే అని స్వామి వాడిని తపస్సుకు మెచ్చి కార్తీక శుద్ధ చతుర్దశి నాడు సంహారం జరుగుతుంది. సాయంకాలం ఇక్కడికి రావడం జరుగుతుంది స్వామి. ఇక సంధ్యావందన సమయం అవుతుంది. స్వామివారు స్నాన సంధ్యావందనాలు చేసుకోవాలి అంటే దానికి తీర్థం కావాలి. ఇదంతా దండకారణ్యం, కొండ ప్రాంతం, ఎక్కడా నీళ్లు లేవు. అప్పుడు స్వామి ఇక్కడ బాణాన్ని సంధిస్తాడు. బాణాన్ని సంధించడం ద్వారా ఈ గుండం ఏర్పడుతుంది. ఇందులోంచి తీర్థం వస్తుంది. అయితే ఈ తీర్థంతో రాముల వారు స్నాన సంధ్యావందనాలు చేసుకొని ఆ గుండం ఒడ్డున ఇక్కడ కూర్చొని పద్మాసనంలో యోగముద్రలో ధ్యానం చేస్తూ ఉంటారు. అలా సరిగ్గా 5 రోజులు కార్తీక శుద్ధ చతుర్దశి నాడు నుండి కార్తీక బహుళ పంచమి వరకు ఉండి పునర్వసు నక్షత్రం ఆ రోజు వీరుని అనుగ్రహిస్తాడు. ఇది నీ పేరు మీదుగా వీరగిరిగా పిలువబడుతుంది. ఈ యొక్క క్షేత్రం కూడా శ్రీ వీరాచల రామచంద్ర స్వామి క్షేత్రంగా విరాజిల్లుతుంది అని చెప్పి స్వామి పద్మాసనంలో యోగముద్రలో అక్కడ ప్రతిష్ఠితమవడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి ఎడమ వైపున సీతమ్మవారిని, కుడివైపున లక్ష్మణస్వామిని. సో స్వయంభూ అయ్యగారు? స్వయంభూ అండి. కుడివైపున లక్ష్మణస్వామిని అప్పటి ఋషిపుంగవులే త్రేతాయుగంలోనే అర్చామూర్తులుగా ప్రతిష్టాపన చేశారు. అలా ఇక్కడ సీతారామ లక్ష్మణులు ఉన్నారు. రాముల వారు స్వయంభూ. అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్వామి ఇక్కడ మనకు మీసాలతో దర్శనమిస్తాడు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మీసాలతో దర్శనమిస్తాడు. అదేమిటంటే స్వామివారు వచ్చిన సమయం దీక్షా సమయం, వనవాస దీక్షలో ఉన్నప్పుడు వస్తారు. దీక్షకు నియమాలు ఉంటాయి కదా, క్షౌరకర్మలు చేసుకోము. దానికి ప్రత్యేకంగా స్వామివారు మీసాలతో క్షత్రియ రూపంలో దర్శనమిస్తారు. అదేవిధంగా మీసాల రాముడు అన్నమాట, శ్రీరాముడు మీసాల రాముడిని అందుకే అంటారు. అదేవిధంగా ఆ రాముల వారు చేసుకున్న గుండాన్ని రామగుండం అని పిలుచుకుంటాం. ఈ యొక్క తీర్థాన్ని రామతీర్థంగా పిలుచుకుంటాం. ఈ గుండము 40 అడుగుల లోతు ఉంటుంది. 40 అడుగులు అంటే 120 గజాల లోతు ఉంటుంది. ఇదంతా గుండమే వ్యాపించి ఉంటుంది. ఇదంతా గుండమే ఉంటుంది. పైన స్లాబ్ వేశారు. దీంట్లో నీరు తగ్గదు, పెరగదు, వాసన రావు, పాకురు పట్టు. ఎప్పుడూ నిశ్చలంగా తేటగా అలాగే ఉంటాయి. సో అయ్యగారికి అభిషేకము, స్నానం అంతా ఇక్కడ నుంచి స్వామివారికి చేసిన అభిషేకానికి బయట నుంచి తెస్తాం తీర్థం, బావి నుండి. ఆ స్వామికి చేసిన తీర్థం మొత్తం కూడా మళ్ళీ గుండంలోకి వెళ్ళిపోతుంది. అంటే మరి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు జరుగుతాయి ఇక్కడ? ఇదే కార్తీక మాసంలోనే. దాన్ని ప్రామాణికంగా తీసుకొని కార్తీక మాసంలోనే కార్తీక శుద్ధ చతుర్దశి నాడు సాయంకాలం ప్రారంభం అవుతుంది బ్రహ్మోత్సవం. 5వ రోజు సరిగ్గా పునర్వసు నక్షత్రం రోజు కళ్యాణం జరుగుతుంది. ఇక విశేషం ఏమిటంటే ప్రపంచంలో రాముల వారికి ఇక్కడ 2 సార్లు కళ్యాణం జరగదు, ఇక్కడ జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో బ్రహ్మోత్సవ కళ్యాణం జరుగుతుంది, శ్రీరామనవమికి కళ్యాణం జరుగుతుంది చైత్రమాసం. అలా 2 సార్లు స్వామికి కళ్యాణం విశేషం ఇక్కడ. సో మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎప్పటి నుంచి స్వామి గారికి ఇక్కడ మరి పూజలు అందిస్తున్నారు? 15 సంవత్సరాలు అవుతుంది. అంతమంది మీ నాన్నగారా? లేదు, అంటే వాళ్ళు జేడికంటి వాళ్ళు గట్టు వంశీకులు పూర్వం నుండి ఉండేవాళ్ళు. ఇక అలా కాలక్రమేణా వస్తుంది. సో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి మరి? ఫండ్స్ అలాంటివి అన్నీ అంతా బాగానే ఉంటుంది. ఎండోమెంట్ ఇది స్టార్టింగ్ నుంచి ఎండోమెంట్లో ఉంది. అయ్యగారు మరి భక్తులకు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు?
భక్తులకు ఏం చెప్దామంటే ఇక్కడికి సహజంగా ఏంటంటే సుదూర ప్రదేశాల నుంచి భక్తులు రావడం జరుగుతుంది. ఎక్కడి నుంచో మహారాష్ట్ర, కర్ణాటక, ఇంకా చాలా ప్రదేశాలు, అమెరికా నుంచి కూడా వస్తారు, ఆస్ట్రేలియా నుంచి మొన్న వచ్చారు. అంటే వాళ్ళు పూర్వీకులు ఇక్కడనే ఉన్నవారు కావచ్చు, కానీ ఎక్కడెక్కడో ఉన్నారు స్వామివారికి భక్తులు. అయితే ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం, గట్టి నమ్మకం ఏమిటంటే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని జీడిగుండంలో పాలగుండంలో స్నానమాచరించి చక్కగా రామగుండంలోని తీర్థాన్ని జల్లుకొని వాళ్ళు కోరుకున్న కోరికలు లేదా ఒక ముడుపు రూపకంగా, ఇక్కడ విశేషం ఏంటంటే ముడుపు కడతారు స్వామివారికి. వాళ్ళు ముడుపు కట్టిన సంవత్సర కాలం లోపలనే, అది నెల కావచ్చు 2 నెలలకే కావచ్చు, మొత్తానికి సంవత్సర కాలం లోపలనే వాళ్ళ కోరిక నెరవేరి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చి స్వామి మా కోరిక నెరవేరిందని మాకు చెప్పి ఆ యొక్క ముడుపును తీసి అక్కడ గుండంలో వేసేసి స్వామివారికి వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అవి చేసుకుంటూ ఉంటారు. అలా ఇక్కడ విశేషం అన్నమాట. కావున భక్తులంతా కూడా వారి వారి యొక్క ఏవైతే కోరికలు ఇష్టాలు ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి సన్నిధిలో స్వామివారికి విన్నవించుకుంటే తప్పకుండా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. ఓకే ఓకే గారు, జై శ్రీరామ్. నాకు కూడా చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ టైం వస్తున్నాను నేను కూడా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ధన్యవాదాలు. Thanks a lot for watching friends. Stay tuned for episode number 2 of Temple series. And రెగ్యులర్గా నా గణేష్ మేకింగ్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. అండ్ దాంతోపాటు రియల్ ఎస్టేట్కి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంటా. సో మీ అందరు సపోర్ట్ కావాలి. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.